నాగార్జున 100వ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. నాసామి రంగా తరువాత సోలో హీరోగా సినిమా చేయలేదు. త్వరలోనే దసరా అల్లుడు అనే టైటిల్తో సినిమా చేస్తాడని సమాచారం. నాగార్జున ప్రస్తుతం సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఆయన ప్రెజెంట్ కుబేరా, కూలీ మూవీల్లో సపోర్టింగ్ అండ్ స్పెషల్ రోల్స్ పోషిస్తున్నాడు. ఇక ఈ 2 సినిమాల తర్వాత తన కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీపై ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. నాగ్ తన 100వ చిత్రాన్ని గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాడని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. కాలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తారని, పూర్తి స్థాయిలో యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కుతుందని టాక్. కొత్త కథలు, కొత్త దర్శకులు ఎల్లప్పుడూ రిస్కులు తీసుకున్నట్లే ఈసారి కూడా నాగ్ అలాగే చేశారని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుందని వినికిడి. అంతేకాదు జూలైలో ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వనుందని సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ ను నాగార్జున బర్త్డే ఆగస్టు 29న రివీల్ చేస్తారనే టాక్ సినీ సర్కిల్ వినిపిస్తుంది. దీంతో అక్కినేని అభిమానులు నాగ్ 100వ చిత్రం కోసం ఇప్పటి నుంచి ఆసక్తిగా చూస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేరాలో కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. మరోవైపు కూలీ మూవీని లోకేష్ కనకరాజు తెరకెక్కిస్తుండగా కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్నారు. ఆ సినిమాలో నాగ్ రోల్ పవర్ఫుల్ గా ఉండనుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇదలా ఉండగా నాగార్జున తన 100వ చిత్రాన్ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కుతున్న టాక్ వినిపిస్తుంది. నాగ్ మూవీతోనే ఆయన టాలీవుడ్ కు రానున్నారట. నాగార్జున మాత్రం 100వ చిత్రానికి చేరువలో ఉండటంతో ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ ఛాన్స్ ఏ దర్శకుడు అందుకుంటాడు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో చాలా మంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ లిస్టులో తమిళ దర్శకుడు కార్తీక్ కూడా వెలుగులోకి వచ్చాడు. అయితే దర్శకుడిగా అతడికి పెద్దగా అనుభవం లేకపోవడం, కేవలం ఒక్క సినిమా డైరెక్ట్ చేయడం, అది ఆశించిన ఫలితం లేకపోవడంతో అతడికి నాగార్జున అవకాశం ఇవ్వడం కష్టం అనుకున్నారంతా. మిగతా దర్శకులందరి కథ కంటే కార్తీక్ కథ మాత్రమే నాగార్జున మెప్పించిందని, దీంతో ఆయన ఫైనల్ చేసినట్లు వినిపిస్తుంది. మరి నాగార్జున 100వ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.